ఢిల్లీలో వాళ్ళకు పార్టీ ఉంది, మీకు తెలుసా? ఢిల్లీలో వాళ్ళకు పార్టీ ఉంది, వాళ్ళకు నాయకుడు ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ నాయకుడా లేదంటే నాకు బీజేపీ నాయకుడా నాకు డౌట్ వస్తుంది. అలా ఇగో మా బీజేపీ వాళ్ళు ఒకటే బొమ్మలు పెడుతురు. ఇగో రాహుల్ గాంధీ కంటే పెద్ద ప్రచారం చేసే నాయకుడు మాకు ఈ దేశంలో ఎవరు లేరు. మాకు రాహుల్ గాంధీ 100 150 ఏళ్ళు కూడా బతకాలి, ఆయన ఉన్నంత వరకు బీజేపీకి దోకా లేదని చెప్పేసి సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది. కమలం పువ్వు డ్రెస్ వేసిరు ఆయనకు. ఒకసారి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్గా ఒకసారి చూడండి. భారతీయ జనతా పార్టీ బీహార్లో 89 సీట్లు టోటల్గా లీడింగ్లో ఉన్నది. అందులో 12 గెలిచింది ఆల్రెడీ, 77 గెలిచింది, 12 లీడింగ్లో ఉన్నది. ఇక జనతాదళ్ మన నితీష్ కుమార్ జేడీయూ 62 గెలిచింది, 23 లీడింగ్లో ఉంది, 85 టోటల్గా. రాష్ట్రీయ జనతాదళ్ మరి ఇది మన వేరే మన దాని పేరు ఏం పేరా, మహాగఠబంధన్ బ్యాచ్. సో 18-7 ఏమో లీడింగ్ ఉంటాయి, 18 గెలిచి 25. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన కాంగ్రెస్ పార్టీ ఇంకో ఈయన ఉంది, 5వ నెంబర్లు ఉంది. 5వ నెంబర్లో 3 గెలిచింది, 3 ఆగింది. ఎన్ని గెలిచింది? 3 గెలిచింది, 3 ఆగింది. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుంది. ఏడా బీహార్లో ఇంకో అధికారంలోకి వచ్చేసింది. ఇక్కడ అధికారం వచ్చేసింది ఏమంటే స్పాట్ల. ఇంకేంది, రామ్ విలాస్ అట LJPRV, ఇది కూడా బీజేపీ కూటమిలో ఉన్నట్టుంది. ఇది కూడా చూసిన 15 గెలిచింది, 4 లీడింగ్లో ఉన్నది, 19 టోటల్గా. ఇంకోటి ఇక్కడ HAMS అనేది ఇది కూడా బీజేపీ కూటమిలో ఉన్నది, ఎన్డీఏలో. ఇందులో కూడా 4 గెలిచింది, 1 లీడింగ్లో ఉంది. సార్ ఇదేనా? ఇదే. నెక్స్ట్ ఇంకోటి రాష్ట్రీయ లోక్ మోర్చా, ఇది కూడా 2 గెలిచింది, 2 ఉంది. ఇంతవరకు బీజేపీ సంబంధించినవి టోటల్గా ఇందాక కౌంట్ చేస్తే 202 వచ్చింది. కానీ ఇక ఇది ఒకటి ఇందాక 90 ఉండే, ఇప్పుడు 89 అయింది. సో 200 అయితే రౌండ్ ఫిగర్ వేసుకోండి, ఒకటి 2 అడ్డు వేసుకున్నా. ఇక బీహార్లో వచ్చేసింది కాంగ్రెస్ సర్కార్. బీహార్లో కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. నిజమా కాదా? ఎన్డీఏలో భాగం అయిపోయిరా మరి కాంగ్రెస్ వాళ్ళని నాకు ఇలా కొత్త ప్రశ్న వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తట ఈ ఓట్ చోరీ అని దేశంలో బీజేపీకి ఎక్కలేని క్యాంపెయిన్ చేసి మరి గెలిపిస్తానంట బీజేపీని. నేను అంటలేను, వాళ్ళు అంటారు, బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ఫోన్లలో చూస్తా ఉన్న స్టేటస్లలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఇక ఓట్ చోర్ అంటే చారిచ్చారు అంటారు అంతే. 4 6 అని వచ్చింది, కానీ 3 గెలిచినాయి, ఇంకో 3 ఆగినాయి. వాళ్ళేమో ఆల్రెడీ 4 అనే ప్రచారం చేస్తారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎంత చిదరించుకుంటారో కళ్ళకు కనిపిస్తున్నది, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నది రిజల్ట్ కూడా. ఏడికి పోయినా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చిదరించుకుంటారు. మన తలరాత ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ ద్రోహి అని తెలిసిన, తెలంగాణ వ్యతిరేకని తెలిసిన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని చెప్పేసి మనందరం ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసినాం. అందరికీ అన్ని ఎగవేసినా కూడా మళ్ళా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఆనందంలో రేవంత్ అని ఉన్నాడు. ఈ దేశంలో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నట్టుగా మన రేవంత్ అని నిన్నమన్నే మాట్లాడిండు. మరి 3 లక్షల ఓట్లు హిందువులో ఉన్నాయని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్పారు. కానీ మనకు ఏమాత్రం పట్టదు, మన సెక్యులర్లం అయిపోతుంది సడన్గా. కానీ వాళ్ళ ఓటు మాత్రం ఎవరికి పడాలో వాళ్ళకే పడ్డది. ఇప్పుడు దొంగ ఓట్లు వేసుకునే మొత్తం ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓట్లే. ఎంఐఎం పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీకే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, అది అలా ఓపెన్ స్టేట్మెంట్, దాచిపెట్టేది కూడా ఏం లేదు. నేనేం చెప్పదలుచుకుంటే, మరి జూబ్లీస్లో ఇప్పుడు బీజేపీ 3వ ప్లేస్ పడిపోయింది, 7,000 ఓట్లు వచ్చినాయి. మరి ఈ ఓట్ చోరీ జూబ్లీస్లో ఎందుకు జరగలేదు అనేది నాకు ఇంకా ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. అరే జరగాలి కదా, జూబ్లీస్లో కూడా కాంగ్రెస్ గెలవాలి కదా, బీజేపీ గెలవాలి కదా. ఈ దేశంలో ఏడికి పోయినా బీజేపీ గెలిస్తేనే ఓటు చోరీ ఇంకా గొప్పగా పోతుంది కదా ప్రజల్లోకి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అధికారులను మేనేజ్ చేసి, పోలీసులను మేనేజ్ చేసి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఓడమే లక్ష్యంగా పనిచేసి యావత్ రాష్ట్ర ప్రజలు చూస్తుండగా, వీడియోలు బయటకు వస్తుండగా, బెరుకు లేకుండా, భయము లేకుండా, ప్రజాస్వామ్యం పైన విలువలు లేకుండా బాజాప్తా ఫంక్షన్ హాల్లో మందిని పెట్టి దొంగ ఓట్లు వేపిస్తే మాత్రం అది ఓటు చోరీ కిందికి రాదు. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి జాతి, మరి వాళ్ళ లెక్క అలా ముచ్చటే వేరుంటది.
సో బీహార్లో కూడా మరి ఓటు చోరీతో ఇప్పుడు బీజేపీ గెలిచింది. కానీ కాంగ్రెస్ జూబ్లీస్లో మాత్రం ఓటు చోరీతో గెలలే. అది మన రేవంత్ అన్న స్టేట్మెంట్. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మీ నాయకులకు ఒకసారి మీరు చెప్పుకోవాలి, సార్ మరి దేశంలో ఏడివైనా బీజేపీ గెలుస్తుంది, మా కిషన్ అన్నకి చెప్పు ఇంకా బాగా, ఏడివైనా బీజేపీ గెలుస్తుంది, మరి తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కు బీజేపీకి ఏం సోపత అనేది ఒకసారి జర మీరు అరుచుకోవాలి కార్యకర్తలు. లేదు మేము అరుచుకోము, మేము జేజేలు కొడతాం అంతే, ఏమైనా రాహుల్ గాంధీ బొమ్మ పెట్టుకొని మురుస్తాం, రేవంత్ రెడ్డిని తిట్టు మురుస్తాం అని మురుస్తారు కదా, దాని వెనకంగా జరిగే చీకటి రాజకీయం గురించి జర పసిగట్టి నాయకుల్ని గల్లాబట్టి అడిగే స్థితికి రారి. లేదు మేము ఇట్లే ఉంటాం అంటే ప్రపంచం మొత్తం భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి తెలంగాణకు అధికారులు రావు. ఇక నువ్వు మీ తాత బీజేపీ గెలుస్తా అనుకొని మురిసిండి చచ్చిపోయింది, మీ నాయన బీజేపీ గెలుస్తా అనుకొని మురుస్తాడు, 4 రోజులైతే ఆయన కాలం అయిపోతుంది. ఇంకో దానికి 10 రోజులు కలిపితే నువ్వు కూడా బీజేపీ గెలిస్తే తెలంగాణ అనుకుంటావు, నువ్వు కూడా మురుస్తావు, నువ్వు కూడా పోతావు, తర్వాత నీ కొడుకు నీ మనోడు వస్తావు. కానీ అదే 4 అదే 3 సీట్లు అదే 2 సీట్లు అదే కార్యకర్తలు నమ్ముకొని ఇక ప్రజలు సంపాదించుకొని బతికి ఏడిపోయినా ఇక 2 సార్లు నినాదాలు ఇస్తే ఇంకా మనం అదే అధికారం అని మురవాలి. ఓడిపోతాం అనే విషయం మనకు తెలిస్తే మనం చచ్చినట్టుగా మనం గెలుస్తున్నట్టు చెప్పుకుంటాం, ఎందుకంటే మనం సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి. సో మనం కట్టేసిన సిద్ధాంత పర్లమా కట్టలు తెంచుకున్న సిద్ధాంత పర్లమా అనేది కార్యకర్తలు నిర్ణయించుకొని మరి బీహార్లో ఎగిరిన జెండా ఎప్పుడు తెలంగాణలో ఎగురుతుంది, అసలు ఎగురటానికి ఏమైనా అవకాశం ఉందా, ఎగురటానికి దానికి ఏమైనా కట్టా ఇంకేమైనా ఉన్నాయా, ఎగిరిచ్చేంత దమ్మున్న వాళ్ళు నాయకులు ఏమైనా పనిచేస్తురా, కాంగ్రెస్ తోని ఈ దేశంలో ఏడలేని సోపతి ఎందుకు తెలంగాణలో బీజేపీ పెట్టుకున్నదని ప్రచారం జరుగుతున్నది. కార్యకర్తలు సోయి తెచ్చుకొని ఆలోచించుకోండి. నా సలహా, నాకేం సంబంధం లేదు, అయిపోయింది, తెగదెంపులు తెంపినాం కానీ చెప్తున్నా, అది ఒక వార్తనే.